వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము కామవరపుకోట పాతూరు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకరిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. పాతూరు గ్రామము నుండి మాస్టారు, టీచర్ గారు, వారి బిడ్డలు ఇచ్చిన సహకారమును బట్టి కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని దీవించండి. నమ్మకమైన సహకారులుగా ఉన్నారు. నమ్మకమైన దీవెన వారికి వసగమని అడుగుచున్నాము. ఏసే పరిష్కారం మాకిచ్చారు. 5825 ఎపిసోడ్స్ ఇప్పటికీ ఇదే ఛానల్లో వాక్య ధ్యానాల్లో మేము చూడగలిగాము. మీ మహాకృపా కొరకై స్తోత్రాలు. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం ప్రభు. మమ్మలను అంగీకరించండి. వాక్య ధ్యానము ద్వారా మమ్మలను దీవించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా పత్రిక 5వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 21 వచనాలు వ్రాయబడ్డాయి. పౌలు రోమా పత్రిక వ్రాసి ఉండకపోతే గొప్ప వేదాంతం మనం పోగొట్టుకునేవారం, మిస్ అయిపోయేవాళ్ళం. రోమా పత్రిక అద్భుత వేదాంత పత్రిక, పర్ఫెక్ట్ డాక్ట్రినల్ బుక్. ఈ పుస్తకం లేకపోతే, అర్థం కాకపోతే కూడా క్రైస్తవ్యం యొక్క ప్రాముఖ్యత అర్థం కాదు. హౌ ద క్రిస్టియానిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ రిలీజియన్స్ ఆఫ్ ద వరల్డ్ ప్రూవ్ చేసే గ్రంథం రోమాపత్రిక. రోమాపత్రిక 5వ అధ్యాయంలో మన పాపములు ఎట్లు క్షమించబడ్డవో, దేవునితో మనము ఎట్లు సమాధానం కలిగి ఉన్నామో, ఏ స్టేటస్లోనికి విశ్వసించిన వారు వెళ్ళబోతున్నారో చాలా వివరంగా రాశాడు. ఇది బంగారు వాక్యము అంటానికి ఏమాత్రం తగ్గదు. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అద్భుతమైనటువంటి వివరణ. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఈ పదం ఒక్కసారి చూడండి. దేవునితో సమాధానము కలిగి ఉందము. Therefore, since we have been justified by faith, justification by faith, justified by faith, we have peace with God through our Lord Jesus Christ. We have been justified by
faith in the name Jesus only. యేసుక్రీస్తు ప్రభువు నామమునందు మాత్రపు విశ్వాసము వలననే మనము నిరపరాధులముగా నీతిమంతులముగా తీర్చబడ్డాం. జస్టిఫైడ్, తీర్చబడ్డాం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, జస్టిఫికేషన్. It is because of God's eternal plan and the crucifixion of Christ and the action of Jesus Christ on the cross, the punishment received by the Christ on the cross justifies our sins. మన పాపములకు ప్రాయశ్చిత్తం సిలువలో సంభవించింది. ఒక పవిత్రుని యొక్క రక్తం ఒక పాపి కొరకు చిందించబడింది. దట్ వాజ్ జస్టిఫికేషన్. అదే తీర్చబడటం, ఎంచబడటం. ఇట్స్ నథింగ్ బట్ ద పేమెంట్ ఆఫ్ ప్రైస్, వెల చెల్లించబడటం. ర్యాన్సమ్ పెయిడ్. ర్యాన్సమ్ పెయిడ్. ర్యాన్సమ్ అంటే ర్యాన్సమ్ పెయిడ్ అంటే అర్థం ఏమిటి? విమోచన క్రయధనం. ర్యాన్సమ్ అంట. ఉదాహరణ చెబుతాను. ఎవరైనా ఒక పిల్లవాడిని కిడ్నాప్ చేస్తే వాళ్ళు అడిగే ధనం, ఆ పిల్లవాడిని తిరిగి మీ పిల్లాన్ని మీకు ఇవ్వటానికి, మీ పిల్లవాడిని మీకు ఇవ్వటానికి మీరిచ్చే ధనమే విమోచన ధనం. దట్ ఈస్ ర్యాన్సమ్ మనీ. కాబట్టి ఇఫ్ యూ వోంట్ పే, యువర్ సన్ విల్ బీ కిల్డ్. మీరు ఇవ్వకపోతే పిల్లల్ని చంపేస్తామంటారు కిడ్నాపర్స్. సో మనం కూడాను పాపము యొక్క ఎక్సైల్లోకి, చెరలోకి, కిడ్నాప్లోకి వెళ్ళిపోయాం. అక్కడ ర్యాన్సమ్ చెల్లించాల. పాపము వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం అనే ఆ ర్యాన్సమ్ పరిశుద్ధుడైన వాడు చెల్లించాల. ఒక పాపి రక్షించబడాలి అని అంటే ఒక పరిశుద్ధుడు ఆ పాపి స్థానంలో శిక్ష అనుభవించగలగాల. దట్ వాజ్ ద ర్యాన్సమ్. మనీ పెయిడ్ ఫర్ డెలివరెన్స్ ఈజ్ కాల్డ్ ర్యాన్సమ్. మనం సాతాను బంధీలుగా అయిపోయాం, పాపమునకు దాసులుగా అయిపోయాం. అక్కడ సంకెళ్ళు తెగాలి అంటే క్రీస్తు శిలువ అవశ్యం. అందుకే చెప్పాడు పౌలు ఏమని, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి అయిపోయింది అక్కడికి. వీ హ్యావ్ బీన్ జస్టిఫైడ్ బై ఫెయిత్ అంటే మనము నీతిమంతులముగా విశ్వాసము చేత తీర్చబడ్డాం. ఏమిటా విశ్వాసం? యేసుక్రీస్తునందు పాప క్షమాపణ. వి ట్రస్ట్ ఇన్ క్రైస్ట్ ఫర్ ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్. మన పాపముల కొరకు, క్షమాపణ కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఆశ్రయించాలి. ఆయన మన కొరకు సిలువలో వెల చెల్లించినది ఆయన పరిశుద్ధ రక్తం. ఇట్ ఈస్ అ ర్యాన్సమ్ ఫర్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితానికి అదే గొప్ప ర్యాన్సమ్, విమోచన క్రయధనం. ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ద సోల్ ఆఫ్ క్రైస్ట్ రిప్రజెంటెడ్ యాజ్ ద ర్యాన్సమ్ ఫర్ అస్. మన కోసం ఆయన వెల చెల్లించువానిగా మారిపోయాడు. ఆ వెలను తానే సమర్పించుకున్నాడు. అందుకే ప్రభువు తాను స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం అన్నాడు. ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము.
we have peace with God through our Lord Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకు సమాధానం, రికన్సిలియేషన్, సమన్వయపరచబడుట. బీకామ్ స్టూడెంట్స్కి తెలుస్తుంది, BRS అని ఉంటుంది, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. ఒకవేళ క్రెడిట్లో ఎక్కువ అయిపోతే డెబిట్ ఎట్లా తగ్గించాలి, డెబిట్లో ఎక్కువ అయిపోతే క్రెడిట్లో ఎట్లా తగ్గించాలా, రివర్స్ అకౌంట్ పద్దు ఎట్లా వేయాలా, అది రికన్సైల్ చేసి చూపించాలి, సమన్వయ పట్టి వేయాల. అదనం వచ్చిన దాన్ని మైనస్లో చూపించాలి, మైనస్ వచ్చిన దాన్ని ఎక్కువలో చూపించాలి. ఆ BRS స్టేట్మెంట్ ఉంది, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఉంది. అలాగే we are reconciled by the blood of Jesus Christ with God. దేవునికి మనకి మధ్యగా పాపం వచ్చింది. యెషయా గ్రంథంలో చెప్పాడు, అవి ఎంత భయంకరం, హిమము వలె తెల్లవవుతాయి, కెంపు వలె ఎర్రగున్నా కూడా అన్నాడు. కనుక రక్తంలో ఎర్రగున్నా కూడా మంచులో తెల్లబడిపోతాయి అన్నాడు. కనుక మన పాపము పరిహారం పొందాలా, అప్పుడే దేవునితో మనకు శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సంబంధ సహవాసాలు కొనసాగుతాయి దేవునితో. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు మాత్రమే దేవుని సంబంధులైనటువంటి పిల్లలుగా ఎంచబడతారు. హూ ఎవర్ దే ఆర్, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనప్పటికీ దేవుని పిల్లలగుటకు దేవునితో సమాధానపడి ఉండాలి. పీస్ విత్ గాడ్, పీస్ విత్ గాడ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను క్షణక్షణం నా లైఫ్లో నేను ఎన్నో పర్యాయాలు ప్రభు సన్నిధానంలో నేను పరీక్షించుకుంటూ ఉంటాను. యామ్ ఐ హ్యావింగ్ పీస్ ఆర్ యామ్ ఐ లూజింగ్ పీస్? నేను శాంతి కలిగి ఉన్నానా దేవునితో, నా పాపాన్ని బట్టి శాంతి విడుచుకుంటున్నానా? ఇట్ ఈజ్ ఎవ్రీ డే ప్రాసెస్ ఇన్ అవర్ లైఫ్. ఇట్ షుడ్ బి హ్యాపెన్ అండ్ షుడ్ బి చెక్డ్ ఎవ్రీ టైమ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి, మనం పరీక్ష చేసుకోవాలి. ప్రభువైన క్రీస్తు ద్వారా దేవునితో మనము సమాధానము కలిగి ఉన్నాము. సమాధానము, దేవునితో సమాధానము, పీస్ విత్ గాడ్ త్రూ క్రైస్ట్. దేవునితో మనుషులను సమాధానపరచగలిగే మధ్యవర్తిగా ప్రపంచ మానవులలో ఎంపిక చేయబడిన వాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంపిక చేయబడినవాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేము. యేసు రక్తము మనలను పవిత్రులనుగా చేసి సకల దుర్నీతి నుండి మనలను విమోచన చేసింది. కావున మనము ప్రభువు బిడ్డలము, లోకమును కలిసిపోయేవారుగా ఉండకూడదు, లోకమునకు ప్రత్యేకమైన వారుగా ఉండాలి. సహోదరుడా, సహోదరి, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన విశేషమైన జ్ఞానమును బట్టి అతిశయపడుతున్నాను. విశేషమైన జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. పౌలు గారు రాస్తున్నటువంటి ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు లోకానికి భిన్నమైనటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా. రోమా సంఘం అన్య ప్రాంతం, రోమా ప్రవాసం కదా, రోమా ప్రాంతంలో ఉన్న జూయిష్ క్రిస్టియన్స్కి రాస్తున్న మాటలు వాళ్ళకు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుని ఫాలో అవుతా బ్లెస్సింగ్స్.
మరి న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి శ్రమ, దేవుని మహిమను గుర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పునిస్తుంది. మీకో మాట చెప్తాను. నేను 27 సంవత్సరాల సేవకు వచ్చి మీకు ఒక మాట చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఐ నెవర్ ఫీల్ అబౌట్ మై సెల్ఫ్ షేమ్ టు రిసీవ్ ఎట్ ఎనీ ప్లేస్. ఎక్కడ అవమానాన్ని నేను స్వీకరించాల్సి వచ్చినా కూడా ఐ నెవర్ మైండ్ టు రిసీవ్ ఇట్. నేను అన్నడు కూడా దాన్ని బట్టి కుంగిపోను, నేను తప్పుకోను. అది నాకు తగిలిన నేను అట్లుంటా. ఎందుకంటే ఓర్పు నాకు, శ్రమ నాకు ఓర్పు నేర్పింది. ఓర్పు పరీక్ష నేర్పింది. పరీక్ష నిరీక్షణనిచ్చింది. కాబట్టి నా నిరీక్షణకు ఆధారం శ్రమ అయ్యింది. శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ. సో నిరీక్షణకు అల్టిమేట్ రీజన్ శ్రమ అయిపోయింది. కాబట్టి నా నిరీక్షణకు కారణం శ్రమ అయినప్పుడు శ్రమ నాకు అతిశయమైంది. నేను ఒక మీటింగ్కి పిలువబడ్డాను. ముఖ్య అతిథిగానే పిలువబడ్డాను, ఆహ్వానం. అక్కడ చాలా అవమానపరచబడ్డాను. దే ప్లాన్డ్ వెరీ వెల్. కానీ ఆ మీటింగ్ అయ్యే టైంకి ఐ బికేమ్ ఎ స్టార్ ఇన్ దట్ మీటింగ్. 20 minutes నేను మాట్లాడగలిగాను. అక్కడ అద్భుతమైనటువంటి స్టార్డమ్ వచ్చింది. వచ్చిన వాళ్ళు టాపర్స్ అంతా కూడాను హీ ఈజ్ ద లీడర్, ఈజ్ హ్యావింగ్ ద మిషన్ అండ్ ద విజన్. 2 దినాలలో ఆ ప్రోగ్రామింగ్ కొలాప్స్ అయిపోయింది. అఫ్ కోర్స్ అక్కడ నాకు శ్రమే, ఓర్పు, ఓర్పు నాకు నిరీక్షణ ఇచ్చింది. పరీక్ష పెట్టాడు. పరీక్ష నిరీక్షణ అయింది. నేను ఏమాత్రం ఆ పరీక్షలో వెనకడిగేయకుండా నిలిచి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చాను. 60% ఆఫ్ టాపర్స్ అనౌన్స్డ్ దట్ హీ ఈజ్ ద లీడర్. ఇది దేవుడు నాకు నేర్పిస్తున్నాడు, నేను నేర్చుకుంటున్నాను. మీకు కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక శ్రమ వస్తుంది, కుటుంబంలో నుండో, నియర్ బై పీపుల్ నుండో, యాంటీ పీపుల్ నుండో ఏదో ఒక శ్రమ వస్తుంది. శ్రమ మీకు ఓర్పును నేర్పిస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకు వచ్చేటువంటి కొన్ని శ్రమలు ఉంటవే, అవి మనలో పేషెన్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. నాకు వెయిటింగ్ ఎలర్జీ ఉంది. ఐ కాంట్ వెయిట్. కానీ కొన్ని సందర్భాల్లో నేను వెయిట్ చేసింది తలుచుకుంటేనే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నేను వెయిటింగ్ నేర్చుకున్నా, పేషెన్స్ నేర్చుకున్నాను. వెయిటింగ్ ఇన్ ద సెన్స్ పేషెన్స్, సహనంగా ఉండటం నేర్చుకున్నాను. పెద్ద సహనపరుని కాదు ఇప్పటికీ నేను, అయినా కూడా నేను ఐ లెర్న్డ్ ఇట్ సమ్వేర్. ఒక పరిస్థితుల్లో నేను నేర్చుకోగలిగాను. ఆ శ్రమ నుండి నేను నేర్చుకున్న ఆ సహనం, ఆ పేషెన్స్, ఆ ఓర్పు పరీక్షకు గురై నిరీక్షణ ఎద్దకు తీసుకెళ్తుంది. ఆ నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. కాబట్టి నా శ్రమ నా ఆనందానికి, నా అతిశయానికి కారణం ఇట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ గాడ్ ఫర్ మీ. ఇట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ గాడ్ ఫర్ మీ. ఆ క్షణాన నాకు అనిపించింది, అరే ఏమిటి ఇంత గొప్ప అవమానం చేశాడు. ఎస్, ఓర్చుకున్నా, పరీక్ష గెలిచాం, నిరీక్షించాం, దాని ఫలితం దేవుడు కలుగజేశాడు. కానీ మనకు అప్పుడు అర్థం కాదు ఎందుకు ఇవన్నీ జరిగిపోతున్నాయి అని చెప్పి మనం ఎమోషనల్ అయిపోతుంటాం. దయచేసి వాక్యం అర్థం చేసుకోండి. ఇది జీవితము. జీవితంలో రకరకములైనటువంటి పరిస్థితులు గుండా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అవి మనకు అర్థం కావు. వాటిల్లో కొన్ని బాధాకరంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, భరించలేనిగా ఉండొచ్చు. అయినను నిరీక్షణ కొరకు వాటిని మనం కంటిన్యూ చేయగలిగితే
మనకి గొప్ప విజయాలను ఇవ్వటానికి దేవుడు నిత్యము సిద్ధముగా ఉన్నాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపారచదు. నేను సిబి ఏర్పాటు చేసిన తరువాత చాలా పెద్ద పరీక్ష దేవుడు నాకు ఇచ్చాడు. శ్రమ నాకు కలిగింది. నేను ఓర్పుగా దానిని భరించాను. దాని ఫలితంగా దేవుడు నా నాయకత్వాన్ని రుజువు చేసి నిలవబెట్టాడు. అనేకులు నాపై లేచిన వారు తొలగిపోవాల్సి వచ్చింది. ఎందుకు నేను చెబుతానంటే నా సాక్ష్యాన్ని, వాక్యము నా జీవితంలో ఎక్కడ అన్వయించుకోగలుగుతున్నాను అక్కడ ఆనందిస్తాను నేను. కనుక నీ జీవితానికి కూడా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వాక్యం నీ జీవితంలో నెరవేరుతోంది, నువ్వు గుర్తించుకోవాలా, దాన్ని నీవు తెలుసుకోవాలా. క్రీస్తు యేసు నందు మనకున్న నిరీక్షణ మనలను ఎన్నడూ సిగ్గుపరచదు, ఎన్నడూ సిగ్గుపరచదు. బేసిక్ ఫౌండేషన్స్ నేర్చుకోండి వాక్యములో నుండి. అవి మిమ్మల్ని నుంచోబెడతాయి కానీ అతిశయింపజేస్తాయి కానీ పడగొట్టవు. ఆ నేపథ్యంలో పేదరికము, ఆ నేపథ్యములో అవమానము, ఆ నేపథ్యములో అక్కర, ఆ నేపథ్యములో శ్రమ అనుభవము ఉంటవి. కానీ మహిమకు కారణమవుతాయి. అవి మహిమకు కారణమవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసపు పోరాటం అంటే సాధారణం కాదు. ఏదో చర్చికి వెళ్ళి రావటం కాదు. అనుదినము వాక్యము చేత నడిపించబడి, అపవాది చేత ఎదిరించబడి, దానిని సులువుగా కృపచేత జయించి విజయోత్సవ ఆధ్యాత్మిక జీవితాల వైపు మనం ప్రయాణం చేయటం నేర్చుకోవాలా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. More than that, we rejoice in our sufferings, knowing that suffering produces endurance, and endurance produces the character. Endurance produces the character. మీరు ఎప్పుడైతే ఓర్పుతో పరీక్షను పెట్టుకుంటారో, it gives you the character, it builds your character. మీలో ఒక ఉన్నతమైన క్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఉదయిస్తుంది, వికసిస్తుంది. హౌ డు యు ఫీల్ మై ఫ్రెండ్? యేసుక్రీస్తు వలె నిన్ను నీ శ్రమానుభవాలు మార్చేస్తూ నిన్ను గణపరిచేస్తూ ఉంటాయి. అవి నిన్ను ఎత్తుతాయి సమాజంలో పైకి. నీవు సులువుగా ఈ లోకములో నీటి మీద నడిచినట్లుగా వెళ్ళిపోతావు. దేవుని ప్రణాళిక నీ పక్షంగా నెరవేరి తర్వాత తరానికి సవాలుగా మాదిరిగా మిగల్చబడుతుంది. టుడేస్ మై లైఫ్ ఈజ్ నాట్ ఫర్ మీ బట్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. Lord is taking my life into His hands and making it as the immensible thing. Excellent thing. విమోఘమైనదిగా, విశేషమైనదిగా నా జీవితాన్ని నా కంట్రోల్ లేకుండా ఆయన కంట్రోల్లో తీసుకొని ఆయన తిప్పేస్తుంది. ఎందుకంటే నాట్ ఫర్ మై సెల్ఫ్, నా కోసం కాదు, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. అదే ఇక్కడ మనం పౌల్లో చూస్తాం, పేతురులో చూస్తాం, ప్రొఫెట్స్లో చూస్తాం. వాళ్ళెవరు వారి జీవితాల్లో సౌఖ్యంగా వెళ్ళలేదు, కానీ వారి యొక్క అనుభవాలు అనేకుల సౌఖ్యానికి దేవుడు హెచ్చరికగా ఇచ్చాడు. అందుకే చెప్పాడు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది. అండ్ హోప్ does not put us to shame, because God's love has been poured into our hearts through the Holy Spirit who has been given to us. మనకు అనుగ్రహింపబడిన who has given unto us.
మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఇట్ ఈస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ద చర్చ్ టు హ్యావ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ దేర్ హార్ట్స్ యాజ్ ఇన్ డ్వెల్లింగ్ కండిషన్. వారి హృదయాలలో నివాసం ఉండేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వసించిన వారికి క్రొత్త నిబంధనలో కృపనిచ్చాడు. దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద బిలీవర్స్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ అండ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. పాత నిబంధన భక్తుల కంటే మనం ఎక్కడ శ్రేష్ఠులం అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉండినట్లుగా మనము అనుగ్రహింపబడ్డాము. ఆ పరిశుద్ధాత్మ మన హృదయములో దేవుని ప్రేమను కృమ్మరించాడు. poured into our hearts. The God's love has been poured into our hearts. మన హృదయములో దేవుని ప్రేమ పోయబడింది, నింపబడింది, కృమరింపబడింది. ఎలాగనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. బలహీనులమైన మన కొరకు క్రీస్తు చనిపోయినందున బలహీనులమైనటువంటి మన యందు విశ్వాసము కారణముగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను కృమ్మరించి ఉంచాడు. వీ కెన్ లవ్ ఎనీ వన్. శత్రువును సైతము ప్రేమించగలిగే మనస్సు దేవుడు విశ్వాసకు అనుగ్రహించాడు. సహోదరుడా, సహోదరు, ఈ 6 వచనాలలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుని యందు మనము సమాధానము కలిగి ఉండేటట్లు యేసుక్రీస్తు వారు మన నిమిత్తము అనుగ్రహించబడినందున, శిలువపై కార్యము జరిగించినందున మనము జస్టిఫై చేయబడి తీర్పులో అపరాధులైన మనము నిరపరాధులుగా ఎంచబడి ప్రేమ కలిగిన దేవుడు, సత్యవంతులైన దేవునితో మనము సమాధానము కలిగి ఉన్నాము. సమాధానము కలిగిన మనము శ్రమ ద్వారా అతిశయించే ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగి పరిశుద్ధాత్మను అంతరంగములో నివాసాన కలిగి దీవించబడిన వారు ఉంటున్నాము. ఇది 6 వచనాల్లోని సారము. నేటి వాక్యోపదేశానికి సహకారి కామవరపు కోట పాతూరు గ్రామ నివాసితులైన ఒక విశ్వాసి గారి కుటుంబం. వీరిని దేవుడు దీవించును గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్మలను దీవించినందుకు మీకు కృతజ్ఞతలు. మీ చేతికి మమ్మల్ని సమర్పించుకుంటూ మేలు చేయము. పాతూరు గ్రామ నివాసితులు ఇచ్చిన సహకారమును బట్టి కుటుంబాన్ని దీవించు. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.